హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానమాట. ఈ కొలతల్లో కనుక రవ్వ కేసరి చేస్తే అమృతంలాగా ఉంటుంది. నోట్లో వెన్నలాగా కరిగిపోతుందండి. చాలా సాఫ్ట్గా మంచి టెక్స్చర్తో చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా స్వీట్ అండ్ ప్రసాదం రెసిపీ ఇది. సో రాబోయేవి అన్ని పండగలే కాబట్టి పండగ రోజున ప్రసాదం లాగా ఇలా ఈ రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఈ రవ్వ కేసరి చేసుకోవడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1/2 కప్పు దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు అలాగే బాదం పప్పు పలుకుల్ని కూడా వేసి దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక 1/2 కప్పు దాకా తీసుకొని దోరగా మంచిగా గోల్డెన్ సైడ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నేతిలో మనం ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వ వేగేలోపు వేరే బర్నర్ మీద రవ్వ తీసుకున్న కప్పుతోనే 4 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. ఈ నీళ్ళల్లోనే చిటికెడంత కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేయండి. ఇక్కడ కుంకుమ పువ్వు అలాగే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అయితే ఇలా కుంకుమ పువ్వు ఫుడ్ కలర్ వేయడం వల్ల ఈ రవ్వ కేసరికి మంచి ఫ్లేవర్ అండ్ కలర్ వస్తుందన్నమాట. కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఇందులోకి చిటికెడంత పచ్చకర్పూరమైన వేసుకోవచ్చు. ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. ఈలోపు రవ్వ వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా రవ్వ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఈ రవ్వలో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. అప్పుడే రవ్వ అనేది చక్కగా వేగినట్టు. ఇలా వేగితేనే రవ్వ కేసరికి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వేగిన రవ్వలోకి మనం మరగబెడుతున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయండి. రవ్వ అనేది పర్ఫెక్ట్గా వేగింది అండ్ అలాగే వాటర్ కూడా బాయిల్ అయిన నీళ్ళే కాబట్టి రవ్వ ఎక్కడ ఉండలు కట్టకదు, చక్కగా స్మూత్గా మెల్ట్ అయిపోతుందన్నమాట. ఇలా నీళ్లు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉడకనిస్తే రవ్వ ఈ వాటర్లో చక్కగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి పంచదారను వేసుకొని ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 దాకా పంచదార తీసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్వీట్నెస్ కోసం పంచదారని వాడాం కదా, పంచదారని అవాయిడ్ చేయాలనుకున్నా అంటే పంచదారకు బదులుగా మీరు బెల్లం తురుమునైనా వాడుకోవచ్చు. అయితే బెల్లం తురుము అనేది ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. పంచదార వేసిన తర్వాత ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. అండ్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనే వేసేసి మొత్తం అంతా కలిపేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకుంటే సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. సో ఇలా ఈ కొలతల్లో కనుక రవ్వ కేసరి చేసుకుంటే అస్సలు వెగుటు పుట్టకుండా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. అంత టేస్టీగా రుచిగా ఉంటుంది. పండగ రోజున మీరు కూడా ఈ రవ్వ కేసరిని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక కేసరి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.